ఆపేదేలా హ్యాపీ బర్త్డే కాదు బ్రో. సూపర్ సూపర్. మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, నాకు అర్థమైపోతుంది. వాళ్ళు ఓపెన్ చేసిన 100K ప్లే బటన్ ఏదైతే ఉందో డైమండ్ అయిపోయింది అది. నాకు ఇంకా నేను అదంతా ఎక్స్ప్రెస్ చేయలేను మీకు. వీడికి వెయ్యాలి ఫస్ట్ ఇండిషన్. బ్లాగ్ చేస్తాడేమో ఆయన కూడా పాపం. ఆనందం ఒకేసారి వస్తుంది, దుఃఖం ఒకేసారి వస్తుంది, ఏడుపు ఒకేసారి వస్తుంది. దీన్నే సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యూట్యూబ్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేయడానికి, అలాగే ఇప్పుడు మీరు చూడబోయే బ్లాగ్ ఏదైతే ఉందో అది ఎన్నో బ్లాగ్స్ అన్ని 100th బ్లాగ్. 100 బ్లాగ్స్ కంప్లీట్ చేసాం. ఈ ఛాలెంజ్ పెట్టుకున్నా నేను, చేయగలనా చేయలేనా అని చెప్పి. 100 బ్లాగ్స్ చేసిన తర్వాత ఇంకా అయితే ఆపేదిల్లా, అసలు ఆపేదేలా. ఆపకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంకా 100 బ్లాగ్స్ ఎలాగైనా కంప్లీట్ చేశాను. కింద మీద పడి చాలా కష్టపడ్డా. అంటే ఇంత దానికే కష్టం అని చెప్పానంటే, నాకు ఇంత కన్సిస్టెన్సీ చాలా కష్టం. నేను చేయగలనా అనుకున్నా, కానీ చేశాను. చేసి మీకైతే చూపించాను. నేను నా 100 బ్లాగ్స్ కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కళ్ళకి. నేను మాట్లాడతాను. ఇంకా ఇప్పుడు మనం ఈ ప్లే బటన్ అన్బాక్స్ చేయడానికి, అలాగే మన సెలబ్రేషన్ అంతా ఒక ప్లేస్ దగ్గరికి అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అక్కడికి వెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ అయితే పిక్ చేసుకోవాలి. అవన్నీ తీసుకొని ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి కేక్ అంతా కటింగ్ చేయాలి, అది కూడా చేసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చేయాలి. మా చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సాయిబాబా బేకరీలో అయితే కేక్ తీసేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కేక్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాం. ఏమేంటి అంటే తైవాన్ జామా, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, మొత్తం ఒక 55 పీసెస్ 60 పీసెస్ వరకు ఉన్నాయి. తీసేసుకున్నాం. ఇవి కూడా ఇంకా మనం కేక్ కటింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. నాకు ఏం చెప్పావు చెప్పనా మనతో పాటు ఏడి బ్రో కూడా వచ్చారు. బ్రో లేట్ అయిపోయింది బ్రో. హ్యాపీ బర్త్డే కాదు బ్రో, 100 వ్లాగ్స్ కంప్లీట్ చేసాం బ్రో మనం. నువ్వెందుకు వదిలేవు సన్ని? వద్దొద్దు, కొట్టద్దు. అయితే సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాం. లేట్ అయిపోయింది, లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. కేక్ పెడతారా? కేక్ పెడతా బ్రో. అక్కడికి వెళ్ళి 2 కేకులు, ఒకటికి 2 కేకులు కట్ చేస్తున్నాం. నాకు 2 కావాలి. సరే తీసుకోండి. అక్కడికి అయితే వెళ్ళిపోయి కేక్ అయితే కట్ చేద్దాం. లేట్ అయిపోతుంది. కొంచెం వీడియో డల్ గా ఉన్నా కూడా ఏమనుకోమాకండి. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ చాలా మంచి షాపింగ్ చేశారు. ఒకసారి చూపించండి. పర్లేదు తమ్ముడు, ఇంకా చెయ్యాల్సింది బ్రో. టైం సెట్ అవ్వలేదు కదా బ్రో, స్పాట్ లో ప్లాన్ చేసుకున్నాం. అదే మళ్ళీ ఏమో ఇలా టైం స్లాట్స్ లేవు. మనం అసలు ఏం చేద్దాం అనుకున్నాం, భోజనాలు పెట్టించి మంచిగా బుక్స్ ప్యాడ్స్ కొందాం అనుకున్నాం. డేట్ స్లాట్స్ లేవు, ఖాళీ లేవంట. ముందే బుక్ చేసుకోవాలేమో చాలా ముందు. ఇప్పుడేమో స్నాక్స్ వరకు తెమ్మన్నారు, స్నాక్స్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇక్కడ చూడండి ఎంత మంది పిల్లలు ఉన్నారో. ఇప్పుడు వీళ్ళందరితో మన సన్నీ కలిపేస్తాడు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కేక్ కంగ్రాచులేషన్స్ 100K సబ్స్క్రైబర్స్, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి కంగ్రాచులేషన్స్ 100 బ్లాగ్స్. చదువుకోలే సన్నీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్ కాదు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యూట్. చూసారా యూట్యూబ్ లో సిల్వర్ ప్లే బటన్ చూసారా? ఇప్పుడు మీకు టచ్ అండ్ ఫీల్ చేపిస్తా. ఓకేనా? సూపర్. మామూలుగా ఇది బయట చేస్తా ఉంటారు, నాకు మీతో సెలబ్రేట్ చేయాలని చెప్పి వచ్చా. మెయిన్ థింగ్ పర్లా వద్దు సార్, దాన్ని కట్ చేద్దాం. మీరు ఇంకొక ఇద్దరు రండి, ఒక్క నిమిషం. 2 కేక్స్ ఒకేసారి కట్ చేసేస్తారు. పర్లా, ఒకళ్ళు ఇది కట్ చేస్తారు, ఒకళ్ళు ఇది కట్ చేస్తారు. పర్లేదు, ఒకళ్ళు ఇది కట్ చేయండి. ఓకే, కట్ చేయండి. సరిపోయింది. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు.
సూపర్ సూపర్, కంగ్రాట్స్ బ్రో. ఇంకందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో కేక్. సార్ వద్దు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ 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 బ్రో భలే ఉన్నారు బ్రో. బాయ్ 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 బాయ్. ఫుడ్ కెప్టెన్ చూడండి తర్వాత. బాయ్ బాయ్ బాయ్. రోజు బ్లాగ్స్ చూడండి. బాయ్ బాయ్ బ్రో. ఎలా జరిగింది? మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, నాకు అర్థమైపోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మీరు చూపించిన ప్రేమ కన్నా కూడా ఇక్కడ చూసిన వాళ్ళు ఓపెన్ చేసిన 100K ప్లే బటన్ ఏదైతే ఉందో అది ఇంకా నిజంగా డైమండ్ అయిపోయింది. అది నాకు, నేను అలాగే దాచుకుంటా దాన్ని. దానికి ఒక స్పెషల్ పీపుల్ ఎవరన్నా ఓపెన్ చేయాలని నిజంగా నేను నా దగ్గరికి అది వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతున్నా కూడా ఓపెన్ చేయలేదు బ్రో. నేను కావాలని ఓపెన్ చేయలేదు. నేను దానికి ఒక స్పెషల్ ఇది కావాలి అని చెప్పి అదే నేను ఓపెన్ చేసి లేదా షాహిద్ ఇలా ఓపెన్ చేసి పెట్టాం అనుకోండి, అలా ఉంటది. కానీ దాన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తారు వీళ్ళందరూ నాకు. ఖచ్చితంగా చాలా మంచి డెసిజన్ తీసుకున్నారు, చాలా బాగా చేశారు. ఇంకా చేద్దాం ఫ్యూచర్ లో, మనం చేద్దాం మంచిగా చేద్దాం. ఇప్పుడు 2 digits నుంచి 3rd digit కి అయితే వచ్చాం మనం. 100 బ్లాగ్స్ కంప్లీట్ చేసాం. చూద్దాం ఈ ఫ్యూచర్ లో మరి ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో. నేనైతే చెయ్యాలనే అనుకుంటున్నా. మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది నాకు కావాలి. చూద్దాం. చాలా మంచిగా అయితే అయింది అనుకుంటున్నా నేను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. నాకు వాళ్ళని ఆ పేరుతో పిలవాలని లేదు, కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు గురు. అన్ని అసలు చేద్దాం, ఇంకా మంచిగా చేద్దాం అనుకుంటున్నా నేను. ఏదన్నా మనం మాటినము, వాళ్ళంతా డిసిప్లిన్డ్ ఉన్నారు. అస్సలు ఏది చెప్తే అదే చేస్తున్నారు. లైన్ గా వచ్చి తీసుకున్నారు. నాకు ఇంకా నేను అదంతా ఎక్స్ప్రెస్ చేయలేను మీకు. మీరు గనక ఏదన్నా డొనేట్ చేయాలి, ఏమన్నా చెయ్యాలి ఇక్కడ అనుకుంటే భవానీపురంలో అయితే ఉంటది SKCV చిల్డ్రన్స్ ట్రస్ట్. ఇది వీటి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చేస్తాను, చూడండి ఒకసారి. ఇదిగోండి SKCV అక్కడ ఉంది, ఆగండి. అదే ట్రస్ట్. ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ కంప్లీట్ చేసుకుని. కానీ షాహికి అస్సలు బాగాలేదు, ఒంట్లో అస్సలు బాగాలే. ఏంటో సడన్ గా మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. అందుకోసమే హాస్పిటల్కి వెళ్తున్నాం. చూద్దాం ఏమంటారో ఏంటో, భయం వేస్తుంది. అలా ఇన్ని రోజులు ఎప్పుడు లేదు సన్ని, జ్వరం రాదు షాహికి. అదే 3-4 days నుంచి అట్లనే అలా ఉండేసరికి ఇప్పుడు బ్లడ్ టెస్టులు చేయించాల్సిందే. దానికి తోడు సిరప్లు వేసుకోవట్లేదు ఈ అమ్మాయి. సిరప్ వేసుకోకుండా అసలు 2 బాటిల్ సిరప్లు వేస్ట్ చేసేసింది. అట్లా చేయకూడదు. సిరప్లు వేసుకోకపోతే ఎలా తగ్గుద్ది సన్ని? అస్సలు తగ్గదు. ఆవిడకి ఈవిడ సపోర్టు కాదు. సిరప్ వద్దు కానీ ఒక ఇండిషన్ తీసుకుంటాలే అంటుంది. అవునా? ఓకే, వీడికి వెయ్యాలి ఫస్ట్ ఇండిషన్. ఇండిషన్ కాదు, ఇంజక్షన్ ఏదో ఈ స్కూలు మాకు అదే వచ్చి. అది సిరప్లు తాగడానికి మాత్రం రెడీ లేదు. ఇంజక్షన్ కి మాత్రం రెడీ. ఒకటే పిచ్చుకుంటాలే బాగా. అన్నా నువ్వు ఆగన్నా ప్లీజ్ అన్నా, నువ్వు ఆగి ఎందుకు రాదా? స్టీరింగ్ మీదకి వచ్చి తోలుతా అంటున్నాడు. మరి ఉండరా షైనాజ్, చాలా బాగా సెలబ్రేట్ చేసాం అక్కడ. ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? అసలు చాలా మంది పిల్లలు ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. కానీ వాళ్ళందరూ భలే బాధేసింది. ఒకసారి మనం మంచిగా వాళ్ళకి మటన్ చికెన్ అవి చేసి పెడదాం. అంటే వాళ్ళకే డబ్బులు ఇవ్వాలంట, వాళ్ళు చేస్తారంట. అది చేపిద్దాం ఒకసారి. అలాగే నగర్ లో బాగుంటది అన్న పైగా. అంటే అదే ఒకసారి చేపిస్తే కొంచెం అక్కడ ఉన్నంతసేపు చాలా ఇదిగా ఉండింది సార్. ఏంటో నాకు కోసాం 2 కేకులు కోసాం. హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ తో పాటు తెలియని లోన్లీనెస్. చూడు, అరే ఎందుకురా తమ్ముడు అన్న. నేను సరదాగా మా షాహిద్ గారిని అలా పిలుస్తా, తమ్ముడు అని. నేను అన్నా అని పిలుస్తా. నేను కూడా వింటున్నా బ్లాగ్స్ ముందు నుంచి అట్లనే అంటాడు. వెళ్ళొచ్చాం హాస్పిటల్ లోపలికి అయితే. అరే మాట్లాడి బ్లాగ్ చేస్తాడేమో ఆయన కూడా పాపం.
అది మాట్లాడినా ఏంటిది కార్ ఇద్దరిని అరే 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 ప్లీజ్ రా రే చెప్పనే రా అక్క గురించి. సిరప్లు అయితే ఇచ్చేసారు, 3 సిరప్లు ఇచ్చారు. డాక్టర్ గారి ముందే వేసుకుంది. ఇది మళ్ళీ మంచి హాస్పిటల్, వెంకటరామ్ సార్ అని చెప్పి చాలా మంచి పెద్ద డాక్టర్. ఆయన పిల్లలకి బాగా ట్రీట్ చేస్తారు. నాకు ఎప్పటి నుంచో తెలుసు. 3 సిరప్లు ఇచ్చారు, బెదిరిచ్చారు. ఇండిషన్ చేసేయమంటావా లేకపోతే ఏంటని చెప్పానంటే ఆయన ముందే వేసుకుంది ఒక సిరప్. ఇంకా 3 సిరప్లు ఇచ్చారు, ఇవి కూడా తాగమని చెప్పారు. తాగుతా అని చెప్పింది. వైరల్ ఫీవర్ అయితే వచ్చిందంట షాహీకి, ఎప్పుడూ లేదు. అది స్కూల్లో నుంచే వచ్చింది. వైరల్ ఫీవర్ అయితే కనుక పిల్లల నుంచి వచ్చేస్తుంది. అలా ఏమైందంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, ఐ డ్రాప్స్ వేయాలి, ప్లస్ ఎజిత్రోమైసిన్ రాత్రిపూట తాగాలి. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు జ్వరం ముందు అయితే తాగాలని చెప్పారు. ఆయన ముందు తాగింది, ఇంత తాగింది. ఇంకా తాగపోతే ఉంది తెప్పించి చేసేయడమే ఇండిషన్. ఇంజెక్షన్ చెప్తున్నాను, సీరియస్ చెప్తాను. అది అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎంత బాధపడుతున్నారు. అడుగుతున్నారు, రోజు అడుగుతున్నారు షాహీకి ఎలా ఉంది, షాహీకి ఎలా ఉందని అడుగుతున్నారు. అందుకోసం ఎంత అప్డేట్ ఇస్తున్నా నేను. వాసిపోయింది ఏంటో. ఇంకా వినకపోతే నీ కష్టం షాహీ, చెప్తున్నా. తీసుకొచ్చి 3 పూట్ల చేపేయడమే. అరే ఆగండి ఒక నిమిషం. 3 ప్లేట్లు చిట్టి ఇడ్లీ, నెయ్యి అంతే. మా కానూరు సెంటర్లోనే ఉంటుంది చిట్టి నేతి ఇడ్లీ, చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. షాహీ కోసం తీసుకెళ్ళాలి ఇప్పుడు. వదలరా వదలరా వదిలే, డ్రైవింగ్ చేద్దాం. వాడు వదలడు. ఇప్పుడు ఉంచుకో అమ్మా, ఉంచుకొని తోలు. వాడిని తిప్పు, స్టీరింగ్ తిప్పే బదులు అట్ట తిప్పు. అయ్యా ఏంటి తల్లి నువ్వు పిల్లడితో? అయ్యా అరే ఆడు నవ్వుతున్నాడు, ఆడు ఒక్క పొన్ను వేసుకొని. ఎల్లు అంటున్నాడు నిన్ను. అయ్యా ఇండికేటర్ ఇట్లా వేయాలి, ఇట్లా ఇట్లా. అయ్యా వదిలే. ఎప్పటి నుంచి అడుగుతుందో పాపం. ఇటు అట్లా కాదు, ఇటు పాపం. ఓపెన్ చేయి డాడీ, ఒక్కసారి ఓపెన్ చేసి పెట్టేద్దాం డాడీ అని అడిగింది. అసలు ఆనందం చూడండి, సిల్వర్ ప్లే బటన్ చూసి ఆనందం వచ్చేసింది. బాగుందా? చూపించు సిల్వర్ ప్లే బటన్. వావ్, ఎలా ఉంది షైనాజ్? హ్యాపీ షాహీ? సిరప్లు వేసుకుంటావు మరి? చెప్పు, గట్టిగా చెప్పు. అది యూట్యూబ్ ఛానల్ ఆమెదైతే వేసుకునేది సిరప్. అంటే ఏంటి, అది ఊడిపోయి వచ్చేసిద్దని చెప్పి నీ ప్లానారా షాహిద్? ఇప్పుడు అది ఊడిపోయి వచ్చేస్తుందా? అబ్బో నటిస్తున్నావన్నా, మొత్తం నటిస్తున్నాడు కరెక్ట్గా. షూట్ చేసే టైంలో ఒక్క దెబ్బలో వెళ్ళిపోయాడు. ఇదిగోరా తమ్ముడు, ఇదిగోరా సిల్వర్ ప్లే బటన్, ఇదిగోరా ఇటు చూడరా. గుద్దుకొని మరీ వచ్చేస్తున్నాడు, ఒక్క దెబ్బలో వచ్చేసాడు మీ దగ్గర. చూడు ఏం అంత యాక్టివ్ తిన్నావు? రెడ్ బుల్ ఏమన్నా తాగినావా? రెడ్ బుల్ గివ్స్ యు వింగ్స్. హ్యాపీ. కానీ షాహీకే బాలా సెట్ అయిపోయిద్దిలేండి, ఇప్పుడు కొంచెం బెటరే. చూసారా, అన్నీ ఒకేసారి వస్తున్నాయి. ఆనందం ఒకేసారి వస్తుంది, దుఃఖం ఒకేసారి వస్తుంది, ఏడుపు ఒకేసారి వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ద లైఫ్. ఈయన కూడా ఒకసారి వస్తున్నాడు, స్టీరింగ్ దగ్గర పోతాడు, కింద పోతాడు, పైన పోతాడు, నడుస్తాడు. ఓయమ్మో నడుస్తున్నాడు. అదిగో వచ్చేసాగరు ఇంకింటికి. అయితే ఏంటి ఇదే షాహిక్ బాగాలేదు కదా, కొంచెం ఏం అప్సెట్ గా ఉన్నాను. కానీ అదే అన్నిటినీ హ్యాండిల్ చేయాలి, నేర్చుకోవాలి మొత్తం. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతే. అన్నీ నాకు ఎలాగంటే ఆనందం వచ్చినా ఎమ్మటనే బాధ వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఉండేదే ఇది, కొత్త ఏం కాదు. అందుకోసం నాకు కొంచెం కొత్తగా అనిపించదు. అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. ఇంకా 100 days లాగ్ సెలబ్రేషన్ అయితే బాగానే జరిగింది అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా మంచిగా. మీ కమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో నేను ప్రతిదీ చదువుతాను. నైట్ టైం నేను పడుకునేటప్పుడు, మీరు నమ్ముతారు నమ్మరో, నేను ప్రతి కమెంట్ చదువుతాను. కమెంట్ చదివే పడుకుంటా. అంటే ఆ మాటలన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా కానీ ఇది ప్రతిసారి చెప్పేది నేను. నాకు యూట్యూబ్ అనేది బాగా బాండ్ బాగా డెవలప్ అయిపోయింది యూట్యూబ్ లో. యూట్యూబ్ ని వదలలేకపోతున్నా. ఇంకా 100 vlogs 3 digit కి అయితే వచ్చాం.
అలాగే 4 digits కి వెళ్తామని చెప్పి కోరుకుంటా. నేను ఖచ్చితంగా నేనైతే ఆపను. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఖచ్చితంగా చేసి పెట్టడానికే ట్రై చేస్తాను నేను. టైం కొంచెం అటు ఇటు అయినా సరే ఇప్పుడైతే మనది టైం పక్కా అయిపోయింది. ఎవ్రీడే ఈవినింగ్ 4 కి మన బ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొన్ని కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొన్ని చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరు చూస్తారు, మీరు అడుగుతున్నారు, నేను చేస్తాను. ర్యాపిడో వీడియో, బ్లింకిట్ వీడియో, అవి కాకుండా ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తాను నేను. సూన్ వీడియోస్ వస్తానే ఉంటాయి. ఒక్కో రోజు కంటెంట్ ఏమన్నా దొరకకపోవచ్చు, ఇంట్లో వ్లాగ్స్ చేసేస్తా ఉంటా. అప్పుడు కొంచెం మీరే చూసి సపోర్ట్ చేయాలి. సో అంతే గురు, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బై ఫర్ నౌ.